అమెరికా విచిత్రమైన పనులు చేస్తుంటుంది. తాజాగా అమెరికా ఈ మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులతో సేవ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ రివెంజ్ అటాక్ అని సూచించింది. ఓ పక్కనేమో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని తిడుతుంటారు, ఇజ్రాయెల్కి మేము సాయం అందించమంటారు, ఇజ్రాయెల్కి పంపించాల్సిన కన్సైన్మెంట్ని ఆపేస్తారు. మరొక వైపున వచ్చినేమో ఇజ్రాయెల్కి కావాల్సిన ఆయుధాలు పంపిస్తూ ఉంటుంటారు, ఆర్థికపరమైన ఆంక్షలు పెడతారు, రెండో పక్కన ఇటు పని చేసుకెళ్తుంటుంది. ఇప్పుడు తాజాగా విదేశాంగ మంత్రులందరికంటే యూరప్ నాటో దేశాల విదేశాంగ మంత్రులకు చెప్పడం ఏంటంటే, మీరందరూ రెడీ అవ్వండి ఇజ్రాయెల్ తరపున యుద్ధం చేయడానికి. ఎందుకని? ఇరాన్ యుద్ధానికి సిద్ధం అంటుంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైతే దాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపుకి తీసుకువెళ్ళడం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ నుంచి డైవర్ట్ అయిపోవాలి ఇష్యూ. అక్కడ అమెరికా ఫెయిల్యూర్తో పాటుగా యూరప్ నాటో దేశాల ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతుంది. దాంతో అట్టించి ప్రపంచం దృష్టి మళ్లించాలంటే మాది అది సీరియస్ కాన్సన్ట్రేషన్ కాదు, ఈలోపు రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకున్న లైట్ తీసుకుంటారు, ఈలోపుగా ఇరాన్ మీదకి దాడి అందరూ కలిసి చేస్తే ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి యెమెను ఇవన్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ ఆధిపత్యంలో ఉన్న దేశాలు యెమెన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతాలు. వాటిని కొట్టేయచ్చు. ఇంతకుముందు ఇరాక్ మీద ఎట్లయితే చేసి ఆయిల్ నిక్షేపాలు తమ చేతిలో పెట్టుకున్నారు, అట్లా చేయడానికి అమెరికా గేమ్ ఆడుతోంది.